ఈరోజు మా చిన్న బాబు గోరింటాకు పెట్టించుకుంటున్నాడండి. వాడు ఎంత సంతోషం పడుతున్నాడంటే చూడండి, ఉబ్బి తప్పిపోతున్నాడు. అందుకే అసలు ఏ పిల్లలైనా 2 నిమిషాలు అవ్వగానే చెరిపేసుకుంటారు. కానీ మా వాడికి చాలా ఓర్పు ఎక్కువ అండి. అలాగే ఉన్నాడు ఒక పావుగంట సేపు వరకు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి విధానం వివరంగా చెప్పిన తర్వాత వాడు చేసిన అల్లరి మొత్తం మీకు వివరంగా చూపిస్తానే. ఇప్పుడు ఇది మా చెట్టి గోరింటాకండి. శుభ్రంగా వాష్ చేసుకున్నారు మా అత్తయ్య గారు. ఇలాగా రోట్లో రుబ్బుకుంటున్నారు. హాయ్ తల్లి, చిట్టు తల్లి, గోరింటాకు కావాలా? సరే, నీకు కూడా తీసుకొస్తానే. ఇక గోరింటాకుని శుభ్రంగా ఆకుని వాష్ చేసుకొని ఇలా రోట్లో వేసుకున్నారండి. ఇలా ఒక అరగంట సేపు వరకు మెత్తగా పేస్ట్ చేసుకున్నారండి. చాలా టైం పట్టేసింది. ఇలాగా మెత్తగా ఇలా రోల్ అయితే అవ్వట్లేదని కొంచెం లడ్డులాగా ఉండే పిండి రుబ్బుకున్న రోల్ ఉంది కదా, దాంతో స్మాష్ చేసుకున్నారండి. ఇలా మెత్తగా అయిన తర్వాత అరగంట సేపు పట్టింది కదా. ఇలా అయిన తర్వాత కొద్దిగా చింతపండు చూస్తున్నారా, కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు, ఇంతే, ఇంకేమీ వేయక్కర్లేదు. ఇక ఓవరాల్గా మొత్తం మెత్తగయ్యేలాగా బాగా రుబ్బుకోండి. ఖచ్చితంగా మీరు తిప్పే విధానం బట్టే టైం అనేది సేవ్ అవ్వడమో లేదంటే కొంచెం అరగంట పైన అవ్వడమో ఏదోటి అయ్యిద్ది. సరేనా? ఇంతేనండి, ఇంకేమీ ఎక్కర్లేదు. చూసారా, మా అత్తగారు చెయ్య ఉన్నట్టుండి ఎర్రగా అయిపోతుంది కదా. అలాగే చేయండి మీరు ఏ గోరింటాకైనా. ఇదే పెరుగు, చింతపండు. పెరుగు లేకపోతే ఇలా నిమ్మకాయ పిండుకోండి. అర్థమైందా? ఇక రెడీ అయిన గోరింటాకుని ఇక మా చిన్న బాబుకి పెడుతున్నాము. వాడి ఆనందం అంతులేనిదండి. చాలా సంతోషపడిపోతున్నాడు. చూడండి ఎంత బుద్ధిగా పెట్టించుకుంటున్నారు. వాడు చాలా ఓర్పు మంత్రుడండి. పెద్దోడికి కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకే వాడు పెట్టించుకొని అన్నాడు. చూడండి. చూడు, నవ్వమ్మా. ఇటు చూడు, శ్యాము. నేను చెప్తాను, నువ్వు చెయ్యి కింద పెట్టి ఎక్కుతావు. బాగుంటాయి. జై మహేష్మతి. చూసారా, వాడి అల్లరి కనపడిందా లేదంటే నా భయంకరమైన నవ్వు కనపడిందా? దేవుడా. సరే అండి, ఇక లాస్ట్లో వాడు 10 నిమిషాల వరకు ఉంచుకొని నేను తీసేస్తాను గోల పెట్టాడండి. చూడండి, 10 నిమిషాలు కొంచెం ఎర్రగా పండింది కదా. ఇక వాడు చూపినన్నాడు. లాస్ట్లో బతులాడుతూ చూపించాడు. ఇక డాన్స్ చేసుకుని వెళ్ళిపోతున్నాడండి. అండ్ మీకు కూడా ఇలాంటి గోరింటాక్కి ఇలాగ రుబ్బుకోండి, మంచిగా పండిద్ది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా. కీప్ స్మైలింగ్.